బెయిల్ ఆర్డర్ ప్రకారం ఈ రోజు జైలు అధికారులు చెంచల్గూడ జైలు అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. కండిషన్స్ ఫాలో కమ్మని ప్రశాంత్ గారికి చెప్పడం జరిగింది. సరే సార్, నేను కోర్టు ఆర్డర్స్ ని ఫాలో అవుతాను, లీగల్ గా ఎలాగెలా మీరు చెప్పినట్టు నేను నడుచుకుంటాను చెప్పడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సోదరులకు ప్రశాంత్ తరఫు నుండి న్యాయవాదుల మంద ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. రిలీజ్ చేసినాం. థ్యాంక్ యూ. మనస్ఫూర్తిగా నాకు ఓటు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం. మీ ఇంట్లో ఒకనిగా నన్ను గుర్తించి నాకు ఓటు వేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పల్లె ప్రశాంత్ ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అది గిట్లా మీరు ఎవరు చేసిరో వాళ్ళని తీవ్రంగా ఖండించాలి. నాకు నిజంగా బాధ అనిపించింది. ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసిరు, ఇది చేసిరు అని నా మీదకి వచ్చి నేను పరారైనా. నేను ఏడికి పోలే, ఇగో ఇంటికాడనే ఉన్నా. ఇగో ఇది మా ఇల్లే. ఇగో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిరానా మీరంతా? మాట ఇంకా తీగుల్లా ఇంకా అన్న ఉప్పానా కడపనా చూసినావు కదా. ఇన్ని ఊళ్ళ నుంచి వచ్చిర్రు. ఇంతమందికి నేను ఫోటోలు ఇవ్వాలి. ఇంకా ఎవరెవరు యూట్యూబ్ ఛానళ్ళలో సరే ఇసంతా రమ్మంటే ఏమైందన్న, ఇంట్లోకి వచ్చినాక ఇవేవో తమ్మునేల్సి పెట్టిరన్న. సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్మునేల్సి పెట్టిరన్న. నేను ఇవ్వకపోతే ఆ తమ్మునేల్సి ఎట్లా పెడతారన్న? నేను పరారైతే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో? మీరే చెప్పు. నేను పరారైతే మీ దాంట్లో ఎట్లా కనిపించిందన్న వీడియోలలో? నాకు తెలియక అడుగుతా. అది కొంచెం మీరే ఆలోచించురి. నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మీడియా వాళ్ళని, మా యూట్యూబ్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీరు ఆలోచించుర్రి. ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి. మీరున్నారని నేను ఆశిస్తున్నా. జనాలు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్.